మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ సన్నిధిలో ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా, పాటల ద్వారా మహిమపరుస్తూ వచ్చాం. మరొక నీ మాటలు వినడానికి మేము నీ ఎదుట కూర్చున్నాం ప్రభు. నీ మాటలు మాకు చక్కగా అందించండి. అనేక విషయాలు మాకు తెలియచేయండి. నిలబడి ఉన్న మీ దాసుని నన్ను మరుగుపరచండి. ప్రాణాత్మ శరీరంలో మరుగుపరిచి నీ ఆత్మ చేత మా అందరితో కూడా మీరు మాట్లాడి కొడుకు చూపించున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. దేవుని స్తోత్రం. మనము దేవుడు ఏం కోరుకున్నాడు అంటే, తన పిల్లలైనటువంటి వారు సంఘము, తన రక్తంలో కడగబడినటువంటి సంఘము ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరి యందు ఆనందము? దేవుని యందు ఆనందించాలని. పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇక్కడ దేవుని యందు మనం ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరైతే నేను దేవుని యందు ఆనందించాలి అని ఆశపడతారో వారు ఖచ్చితంగా దేవుని యందు సంతోషిస్తారు. ఎవరైతే నేను ప్రభునందు ఆనందించాలి, దేవుని స్తుతించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా నేను ఆనందించాను, దేవుని సన్నిధానములో ఉన్నటువంటి ఆయన కృప ద్వారా, ఆత్మీయత ద్వారా నేను ఆనందించాలి అని ఆశపడినటువంటి వారు ఖచ్చితంగా ఆ ఆనందాన్ని దేవుడు వారికి ఇస్తాడు. ఆశకున్న ప్రాణమును తృప్తిపరచడు. ఆ ఆశ మొదటిగా ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఆ ఆశ మొదటిగా ఆత్మ సంబంధమైనదై ఉండాలి. మొదట మనము దేనిని బట్టి ఆనందించాలి అంటే, ప్రభుని బట్టి ఆనందించాలి. ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఈ ఆనందం ఎటువంటిది అంటే, దేవుని ద్వారా మనం అనుభవించేది, దేవుడు మనకు అనుగ్రహించేది. ఈ ఆనందాన్ని ఆయన పిల్లలు అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, లేక కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, తండ్రి ఇచ్చేటువంటి ఆనందాన్ని పొందుకోకుండా లోకములో ఉన్నటువంటి ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాం చాలా మంది. తండ్రి ద్వారా పొందేటువంటి ఆనందాన్ని పక్కన పెట్టి లోకము ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని కోరుకునేటువంటి అనుభవాలు చాలా మంది జీవితాల్లో కనబడతాయి. దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి ఆనందము గొప్పది, లోక సంబంధమైన ఆనందము తాత్కాలికమైనది. హల్లెలూయా. అది స్థిరమైనది. కొంతసేపు ఆనందిస్తాం, ఆ తర్వాత దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుని యందు మనం ఆనందించే ఆ ఏర్పాటు దేవుడు మనకిచ్చాడు. దేవుని యందు సంతోషించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ ఆనందాన్ని వెతకాలి, ఆ ఆనందాన్ని అనుభవించాలి. దేవుని సన్నిధానంలో ఒక కృప ఉంచిది, ఆ కృపను అనుభవించగలగాలి, ఆ కృపను రుచి చూడగలగాలి. ఒక ఆత్మీయ ఆనందం ఉంచిది, ఆ ఆనందాన్ని అనుభవించగలగాలి. దేవుని సన్నిధానంలో ఆత్మీయ అనుభవం, ఆ ఆనందాన్ని అనుభవించగలిగితే, అందుకే దేవుడు అన్నాడు, రుచి చూచి ప్రభువుని వెంబడించాలి. దేవునిలో ఉన్నటువంటి ఆ అనుభవం ఏంటనేది రుచి చూచి దాన్ని అనుభవిస్తూ దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి. మొట్టమొదట నేను ఒకటే అడిగాను, దేవుడు నీ సన్నిధానంలో నిలబడాలి అంటే, నీ పరిచయం చేయాలంటే ఒక స్పిరిచువల్ శక్తిని నేను చూడాలి, నేను అనుభవించాలి. అది నాకు ఇచ్చిన దినమున, అది నేను అనుభవించిన దినమున నీ కొరకు నేను నిలబడతాననేటువంటి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఏమీ తెలియని పరిస్థితుల్లో బలిపీఠం మీద నిలబడినప్పుడు దేవుడు తన అభిషేకాన్ని ఇచ్చి, తన ఆనందాన్ని ఇచ్చి నిలబెట్టుకుని నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా.
ఆ అనుభవానికి నేను దేవుని యొక్క కట్టుబడి ఉన్నాను, ఆ అనుభవానికి దేవుని పక్షంగా నిలబడటం సాధ్యమయ్యింది. దేవునికి స్తోత్రం. ఆ స్పిరిచువల్ ఆనందాన్ని అనుభవించకపోతే, దాన్ని చూడకపోతే ఏ మానవుడు దేవునిలో నిలబడటం సాధ్యమో కాదు. భక్తులైనటువంటి వారు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో వేదనలు చెందారు. అయినా వారు ఎక్కడ సంతోషించారు అంటే దేవుని సన్నిధానంలో ఆనందించారు. హల్లెలూయా. దేవుని ఆత్మీయ అనుభవంలో సంతోషించారు వారు. ఆ సంతోషం ఎంత గొప్పది అంటే పరలోకములో దేవదూతలు పొందేటువంటి ఆ ఆనందాన్ని దేవుడు తన పిల్లలకి ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి అద్భుతమైన ఆనందం అది. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతలు పొందేటువంటి ఆనందము తన పిల్లలకు దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడు. ఏంటది? మన్నా. భూమి మీద ఈ మన్నా ఆహారం ఎవరికి తినేది అంటే దేవదూతలు. పరలోకంలో దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని తన ప్రజల కొరకు భూమి మీదకి తీసుకొచ్చి భూమి మీద దేవుడు ఇచ్చాడు. ఎందుకని? తన పిల్లలు దేవదూతలు తినే ఆహారాన్ని తినాలి, సంతోషించాలి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఈ ప్రజలు ఆ విలువైనటువంటి ఆహారాన్ని దేవుడు అందిస్తూ ఉంటే వీళ్ళు ఏం కోరుకున్నారు అంటే లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని వీళ్ళు కోరుకున్నారు. ఈ మన్నా మాకు పెడుతున్నాడు కానీ మాంసాహారాన్ని మాకు పెట్టడం లేదు అని దేవుణ్ణి గాయపరిచారు, దేవుణ్ణి బాధపరిచారు. ఎంతగా బాధపరిచారు దేవుణ్ణి అంటే ఆయనకు కోపం వచ్చి ఆకాశం నుండి కూరేలను కుప్పు కుప్పగా పడేసారంటే వీళ్ళ దగ్గర. అవి తిని చాలా మంది చనిపోయారంట. చాలా మంది చనిపోయారంట తిని, తిక్కలైపోయి ఎక్కువ తినేసి. దేవుడు ఆకాశముడి పరలోకమన్నాన్ని పంపిస్తే శ్రేష్టమైనది, కానీ శ్రేష్టమైనది వీడికి నచ్చలా. ఈరోజు కూడా శ్రేష్టమైన ఆహారం నచ్చదు. రోడ్ల మీద రకరకాలు వాటిని కలిపి నూనె మరగబెట్టి ఒక 20-30 రోజులు దాన్ని మరగబెట్టి వేస్తా చూసారా, అవి బాగా ఉంటాయి నాకు. ఎందుకని? ఆ తర్వాత ఆరోగ్యము పాడైపోద్ది. శ్రేష్టమైనది నచ్చదు, శ్రేష్టమైన దాంట్లో రుచి ఉండదు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. చూడండి, వైద్యులు ఎవరైనా ఆరోగ్యం కొరకు ఇచ్చే ప్రతి దాంట్లో ఏముంటుందంటే రుచి దొరకదు. అందులో అది చప్పడిగానే ఉంటుంది, నోటికి ఎగిటిగానే, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేది అదే. కానీ వాటిని ఇష్టపడరు, అనారోగ్యాన్ని ఇచ్చే వాటిని మాత్రం బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఆ కాలంలో కూడా అద్భుతమైన పరలోకపు మన్నాని దేవుడు వేడికిస్తే అది వీడికి నచ్చలా, మాంసాన్ని కోరుకున్నాడు. ఈ దినము కూడా తన వాక్యం అనేటువంటి మన్నాని దేవుడు మనకిచ్చి మనల్ని బలపరుస్తూ పరలోక సంబంధమైన ఆనందం వైపు తీసుకువెళ్తుంటే చాలా మందికి అనుభవం నచ్చదు. దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుడిచ్చే మాటలను బట్టి ఆనందించేటువంటి అనుభవం నచ్చదు. లోకంలో ఉంటే చూసారే కొన్ని అలవాట్లు, కొన్ని పరిస్థితులు, వాటికి ఎగబడుతూ ఉంటారు చాలా మంది. హల్లెలూయా. చక్కగా ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటూ ఉంటే ఆ ఆనందం, దేవునికి ఆత్మాభిషేకం మనం తాకుతూ ఉంటే ఆ ఆనందంలో పరవశించేటువంటి ఈ అనుభవము చాలా మందికి ఇష్టం ఉండదు. వాటిని బలిచ్చి వీటిని బలిచ్చి గంతులేసి తాగి తందనాలాడి గంతులేసి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటే చూసారా, అవి బాగా నచ్చుతాయి. అంటే మనిషిని పాడు చేసేవి మనిషికి నచ్చుతున్నాయి కానీ మనిషిని బాగు చేసేవి మనిషికి నచ్చట్లా. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, సాతానుడి క్రియ తేటగా కనబడుతుంది, దేవుని క్రియలు తేటగా కనబడతాయి. దేవుని క్రియలు ప్రశాంతమైనవి, దేవుని క్రియలు సంతోషకరమైనవి. సాతాను క్రియలు ఎలాగుంటాయి అంటే అలా పైకెత్తి అమాంతంగా నేలను పడేసేవి. హల్లెలూయా.
ఈ రోజులో చాలా చాలా అనుభవాల్లో కూడా సాతాను క్రియలు సంఘములోనికి తీసుకొచ్చి సంఘాన్ని పాడు చేసే పరిస్థితి దుష్టుడు కలిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం విలువైన విషయాలు, మనిషి జీవితాన్ని బాగు చేసే విషయాలు, మనిషి జీవితాన్ని అద్భుతమైన పరలోకం అనుభవానికి తీసుకెళ్లే విషయాలు, బాధను దూరపరిచి సంతోషాన్ని నీకు ఇచ్చేటువంటి విషయాలు దేవుడు మన్నాతో ఆహారం అనేటువంటి అనుభవం ద్వారా వాక్యాన్ని మనకి వెదజల్లుతూ ఉంటే చాలా మంది దాని మీద మనసు ఉండదు. చాలా మందికి దాని మీద మనసు ఉండదు. బాధపరిచేటువంటి విషయాల మీద మనసు ఉంటుంది, వాటి వైపు వెళ్తారు, అది బాధను గురి చేస్తారు, మళ్ళీ ఆ బాధ అనుభవిస్తూ బ్రతుకుతూ ఉంటారు. హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనం తలపెట్టకూడదు, కొన్ని విషయాల్లో మనము దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. కానీ అటువంటి విషయాలకు వెళ్ళి ఆలోచన చేసి మాట్లాడి లేనిపోయిన గొడవలు నెత్తి మీదకి తెచ్చుకుని, లేనిపోయిన నిందను తెచ్చుకుని, లేనిపోయిన బాధను తెచ్చుకుని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. హల్లెలూయా. మనకి సంబంధం లేని దాని వైపుకి మనము చూడకూడదు, వెళ్ళకూడదు. ఒక ఆయన చెప్తా ఉంటాడు, అవ్వ అనుకుందంట మనం ఏమి తినొద్దు కానీ ఒకసారి ఆ పండు ఎలాగుందో చూసి వచ్చేద్దామని వెళ్ళిందంట. ఏం చేద్దామని వెళ్ళింది? చూసి వచ్చేద్దామని. చాలామంది కొన్ని కార్యక్రమం జరిగినప్పుడు మనం అక్కడ ఏం చేయొద్దులే, ఊరినే అలా వెళ్ళి చూసి వచ్చేద్దామని వెళ్తారు, అందులోకి దోరుతూ ఉంటారు. చూసి వచ్చేద్దామని వెళ్ళింది, చూసి వచ్చిందా? కాల్చి వచ్చింది. ఏం చేసింది? మొత్తం కాల్చి వచ్చింది. చూసి వచ్చేద్దామని వెళ్తాం, సాతాను అక్కడ దాకా వెళ్ళాక ఊరుకుంటాడు. అసలు నేను అక్కడ తీసుకెళ్ళింది వాడు నీకు తెలియకుండా, ఆ విషయం నీకు తెలియదు. ఇప్పుడు చూద్దాంలే అని భ్రమ కల్పించి అక్కడ తీసుకొచ్చింది ఎవరు? అవనే. ఎవరు? దుష్టుడే. తీసుకెళ్ళిన అక్కడ దాకా తీసుకెళ్ళిన అక్కడ వదిలిపెడతాడా? కాబట్టి చూద్దాంలే అని తీసుకెళ్ళిన వాడు ఏమనుకుందండి, అక్కడికి వెళ్ళాక దాన్ని పట్టుకుని ఎలాగుందో ఒకసారి దాన్ని పట్టుకుని తినొద్దు లోపలికి, ఊరిని పట్టుకుని వచ్చేద్దామని దాన్ని పట్టుకుందంట. పట్టుకుని కదా ముక్కుపోయి ఉందేమో, చేతులకు వచ్చేసింది. కోద్దామని వెళ్ళిందా? వెళ్ళలేదు. కానీ చెప్పాలి, కోసింది. కోసిన తర్వాత అనుకుందంట అసలు దీని రుచి ఎలా ఉందో నోట్లో పెట్టుకుని ఊరినే అలా నోట్లో కొరికి ఊసేద్దాం అనుకుంది. కొరికింది. కొరికిన తర్వాత ఎలాగో కొరకనే కొరికేది కదా, ఇక బయట కూర్చున్నా ఒకటే, చెప్పాలి లోపల వేసుకున్నా ఒకటి అనుకుందంట. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత హల్లెలూయా. ఆ లోపల వేసుకుంది. లోపల వేసుకున్నాక ఏమైంది? వాడి ప్రభావం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. అలాగే చాలా మంది ఊరికినే తీర్థం కదా, ఏం కప్పులో చెప్పులు కొనుక్కుందామని, ఏ కప్పులు చెప్పులు అక్కడ తప్పకి ఎక్కడ దొరకవు నీకు కాదు, కప్పులు చెప్పులు తీర్థాలు తప్ప ఇంకెక్కడ మనకు దొరకమంటారా? కొట్లు లేవు అసలని. ఇలా చాలా మంది లోపల ఆశ ఏం చేస్తుందంటే ఏదో ఒక మార్పిడిని చేసి ఆ స్థలానికి నేను తీసుకుని వెళ్తుంది, భ్రమపరిచి. అవ్వను భ్రమపరిచి తీసుకెళ్ళి భ్రష్టత్వానికి తీసుకెళ్ళింది. ఈ దినాల్లో చాలా మంది కూడా విలువైన వాటిని బట్టి ఆనందించడం మానేసి పనికి రాని వాటిని బట్టి ఆనందించే స్థలాలకు వెళ్ళి పనికి రాని జీవితాలుగా మారిపోతున్నాయి ఈరోజు. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళావు అంటే ఆ స్థలము నీకు సంబంధం లేని స్థలం, ఆ స్థలంలో నీవు ఉండదగిన స్థలం అది నీకు కాదు. నీ స్థలం ప్రత్యేకమైనది. నువ్వు ఆరాధించేటువంటి దేవుడు ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధత ప్రత్యేకమైనది, ఆయన స్థలము ప్రత్యేకమైనది, ఆయన క్రియలు ప్రత్యేకమైనవి. వాటిని విడిచిపెట్టి ఈ పనికిరాని వాటి వైపు మన మనస్సును కేంద్రీకరించి ఆదాము అవ్వవలే చూద్దామనో ఏదో కొందామనో లేకపోతే మరోటి ఆలోచన చేసి వెళ్తే నీ ఆత్మీయతను భ్రష్టత్వములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు దుష్టుడు. అందుకే అన్నాడు, దుష్టునికి దూరంగా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టునికి దగ్గరైపోతే ఏమైందంటే దేవుడు వచ్చి ఏదైనా తోటలో ఆదామా
వచ్చినప్పుడు ఆదాం ఏమన్నాడంటే, అయ్యా నేను దిగంబరుడను. దేవుడు అన్నాడు, ఎవరు చెప్పారు నీకు ఆ మాట? ఆ ప్రభావం అతనిలోనికి వెళ్ళినప్పుడు అతడు చెప్పే మాట, నేను దిగంబరుడను, నీ ఎదుటకు రావటానికి నేను ఆ మహిమను కోల్పోయాను, ఆ ప్రభావమును కోల్పోయాను. సంసోను అంటాడు, న్యాయాధిపతులు 16:26 వచనంలో అంటాడు, ఇక్కడ మహిమ, నాలో ఉన్నటువంటి మహిమ వెడలిపోయినని నాకు తెలియలేదు. వెళ్ళకూడని స్థలములోనికి వెళ్ళినప్పుడు, చెయ్యకూడని దాన్ని చేసినప్పుడు, మనసులోనికి తేకూడని దాన్ని తెచ్చినప్పుడు ఆ ప్రభావం అతనిలో నుండి వెడలిపోయింది. అతనికి బలవంతుడు కాదు, ఇక అతడు బలహీనుడైపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నా వితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా వితుడా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. ఇప్పుడు ఆ మహిమను పోగొట్టుకున్నాడు, ఇప్పుడు ప్రాధాయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యా నీ మహిమను పోగొట్టుకున్నాను, నీ బలాన్ని పోగొట్టుకున్నాను. ఒక్క మాట నాతో మాట్లాడితే ఆనందించేటువంటి ఆ ధన్యత కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకు పోగొట్టుకున్నాడు ఆ మహిమను? లోకార్షణ బట్టి. ఆదాము అవ్వ చేసినటువంటి ఆ అనుభవం ద్వారా ఆదాము ఏదేను తోటను పోగొట్టుకున్నాడు, సంసోను దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం దేవుని సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని సంతోషాన్ని అనుభవించకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు నడిపించేటువంటి ఒక మార్గంలో నడవకపోవటమే. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 2:17 వచనం ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనము. నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకుంటువి కదా. చాలు. ఇశ్రాయేలుతో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేలుడు దేవునితో ఆనందించేటువంటి భాగ్యములో ఉండగా ఈరోజు చెరపట్టబడి బానిసలుగా వెళ్ళి ఎందుకు బాధను అనుభవించే వారిగా ఉన్నారు? ఎందుకు కష్టాన్ని అనుభవించే వారిగా ఉన్నారు? ఎందుకు వేదనతో రగులుతూ ఉన్నారు? ఇశ్రాయేలు దేవుని పిల్లలు, దేవుడు మహా ఆనందాన్ని వారికి అనుగ్రహింపబడి ఉండగా ఎందుకు ఈ రోజు ఈ చెరలోనికి వెళ్ళారు? ఎందుకు ఈ రోజు ఈ బాధను అనుభవిస్తున్నారు? దేవుడేమో ఆయన పిల్లలు సంతోషించాలి. ఎవని యందు చెప్పాలి? దేవుని యందు, లోకమునందు కాదు. లోకమునందు సంతోషించేవాడు దేవుని యందు సంతోషించలేడు. నువ్వు దేవుని యందు ఆనందించడానికి ఎక్కువ ఆశపడాలి. ఆశపడటం అంటే ఆనందించే స్థలం వైపు నీకు ప్రాధాన్యత ఇవ్వగలగాలి. ఆమేన్. దేవుని ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళటానికి, ఆ స్థలంలో ఉండటానికి నీవు సిద్ధం చేసుకోవాలి. ఆమేన్. అప్పుడు నీవు ఆనందములో ఉంటావు, ఆశీర్వాదంలో ఉంటావు, దేవుని కృపలో ఉంటావు. దానికి విరోధమైన వాటిని ఆశపడుతూ, ఆత్మ సంబంధమైన వాటికి దూరం అవుతూ వీటికి నువ్వు దరి చేరుతున్నావు అంటే నీకు నీవే బాధను కొని తెచ్చుకుంటున్నావు, దేవుని సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా.
ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వల్ల నీకు నీవే బాధను. దేవుడు నేను ఒక మార్గంలో నడిపిస్తున్నాడట, ఒక మంచి మార్గంలో. ఇశ్రాయేలు అందరూ కూడా దేవుడు మేఘస్తంభమై అగ్నిస్తంభమై అరణ్యములో క్షేమంగా నడిపిస్తున్నప్పుడు వారు సంతోషించారు. ఏ బాధ లేదు, ఏ కొదువ లేదు. అయ్యో రేపు ఆహారం ఏంటి, రేపు వస్త్రం ఏంటి, రేపు మనకి ఏది ఎటు వెళ్ళాలి, ఏ చింత లేదు. దేవుడు మేఘస్తంభమై నిలబడితే నడవటం, అగ్ని స్తంభమై నిలబడితే చక్కగా అక్కడ గుడారాలు వేసుకుని ఆహారాన్ని దేవుడు ఇచ్చేవాడు. దాన్ని భుజిస్తూ సంతోషంగా ప్రభుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చమే. హల్లెలూయా. ఇక రెండో ఆలోచన లేదు, రెండో కష్టం లేదు, రెండో బాధ లేదు. ఏ శత్రువు వస్తాడు, ఏం జరుగుతుంది, ఏ పై కలుగుతుంది, ఏ బాధ లేకుండా దేవుడే సమస్తమును చూసుకునేవాడట. ఆమేన్. అప్పుడు వారికి ఏ బాధ లేదు. వస్త్రము కనీసం మాయల జోడు కూడా అడగల, అంత నెమ్మది కలిగిన ఆ ధన్యతలో దేవుడు నడిపించాడు వాళ్ళండి. హల్లెలూయా. అలా నడిపిస్తే దేవుడు నాయకుడిగా, రాజుగా ఉండి, దేవుడు యాజకుడిగా, తండ్రిగా ఉండి నడిపిస్తే ఇశ్రాయేలు ఏం కోరుకున్నారో తెలుసా? మొదటి రాజుల దగ్గరికి వచ్చేటప్పటికి మాకు ఒక లోక సంబంధమైన మనుషుడు రాజుగా మాకు కావాలని కోరుకున్నాడండి. అప్పుడు దేవుడి క్షామం అంతా పోయింది. మనుషుడు రాజు ఎందుకు కోరుకున్నాడంటే, దేవుడు రాజుగా ఉంటే ఆయన చెప్పినట్టు మనం వినాలి. మనుషుడు రాజుగా ఉంటే మనం చెప్పినట్టు వాడంటాడు, మనం ఏం చెప్తే అది చేస్తాడు. అంటే వీళ్ళు ఇష్టానికి మార్చేసుకుంటున్నారు. న్యాయాధిపతుల చివరి భాగంలో రూతు గ్రంథానికి వస్తే, రూతు గ్రంథంలో మొదటి ప్రారంభం అంటాడు, కరువు కలుగగా. ఎందుకు కరువు కలిగింది? న్యాయాధిపతుల చివరి భాగం అంటారు, వారు తమ తమ ఇష్టాన్ని నెరవేర్చుకున్నటకు ముందుకు సాగిపోయారట. ఆమేన్. మనము మన ఇష్టాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి లోకంలో ఉన్న వాటిని ఎంచుకోకూడదు. అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని అనుభవించడానికి ఆత్మ సంబంధమైన వాటిని ఆధారం చేసుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. అవి మనకి ఆనందాన్ని, సంతోషాన్ని, శాశ్వతమైన కృపను ఇస్తాయి మనకి. ఈ రాజును కోరుకున్న తర్వాత వీరి పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఆ రాజు క్షేమం పోయింది. ఆ రాజు ఇచ్చేటువంటి క్షేమం, సంతోషం పోయింది. ఈ దినాల్లో కూడా చాలా మంది ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఏమిటి అంటే, భక్తి చేయటము లోకంలో నడవటం, లోకాన్ని వెంబడించి నడవటం, పాపాన్ని వెంబడించి నడవటం, లోకంలో ఆచారాన్ని అనుసరించి నడవటమేమో లోకము, భక్తి ఏమో దేవునిలో. హల్లెలూయా. అంటే రెండు పడవల మీద కాలేసేటువంటి అనుభవం అంటే దానికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడు నడిపిస్తే ఎలాగుంటుంది, ఒక వ్యక్తి తన ఆలోచన ప్రకారంగా నడిస్తే ఎలాగుంటుంది అనే రెండు విషయాలు మనకి బాగా బైబిల్లో అర్థమయ్యేటట్టు దేవుడు చెప్తాడు. చూడండి, ఆదికాండం 12 మొదటి వచనంలో ఒక చక్కని, రెండో వచనంలో ఒక చక్కని మాట కనబడుతుంది. ఆదికాండము 12 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. చాలు. అబ్రహామును దేవుడు పిలిచాడుతున్నాడు, అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామము ఈ దేశములో ఘనతగా మారుస్తాను. కానీ అబ్రహాం ఏం చేయాలి? దేవుడు నడిపించే మార్గంలో ఉన్నాడు. ఆమేన్. ఒక వ్యక్తిని దేవుడు నడిపిస్తే ఆత్మీయంగా, వాక్యము ద్వారా, మంచి క్రియల వైపు, మంచి అనుభవాల వైపు దేవుడు నిన్ను నడిపిస్తుండగా, సేవకుడు నిన్ను బలపరిచి నడిపిస్తూ ఉండగా నువ్వు నడిస్తే అది నీకు క్షేమకరమైన మార్గం, అది ఆశ్చర్యకరమైన మార్గం, అది నీ జీవితంలో ఎన్నడూ పొందలేని గొప్ప దీవెన పొందేటువంటి మార్గము. కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నా, ఆ మార్గం వైపు నడవడానికి ఇష్టం ఉంటుందా? అందుకే అన్నాడు, నా మార్గం ఇరుకైనది కానీ లోపలికి వెళితే విశాలమైనది. సాతాను మార్గం బయట విశాలమైనది, లోపలికి వెళితే అగ్నిగుండం. ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే, ప్రార్థనకి వెళ్ళాలంటే మొదటికి ఏమనిపిస్తుంది అంటే బతుకం వచ్చేస్తుంది, రెండోది నిద్ర వచ్చేస్తుంది, మూడోది మనకి ఎందుకు ఈ బాధ అనిపిస్తుంది. అంటే విశాలత చూపిస్తుంది అన్నమాట. ఆయన ఇంట్లో పడుకుంటే చక్కగా ఉంటుంది కదా అని విశాలత చూపిస్తుంది ఫస్ట్. ఆ తర్వాత
తర్వాత క్రమంగా నీ భక్తిని ఏం చేస్తుందంటే దోచుకుంటుంది.